ఇది తోటకూర పులుసు కూర. ఒక పెద్ద కట్ట కడిగి పెట్టుకున్నాను. తరిగి పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, కొబ్బరికాయ పప్పు వేసాను, నానబెట్టాను అనమాట. తర్వాత ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. దీనికి చింతపండు పేస్ట్, కొంచెం పులుసు మనం తీసి అప్పటికప్పుడు పోయాలంటే నేను ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాను చింతపండు పులుసు. తర్వాత ఏంటంటే పసుపు, ఇంగువ, కొంచెం మెంతిపిండి, ఉప్పు, కొంచెంగా కారం వేస్తాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు 2 వేసాను, కారాన్ని బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాను 2. కొంచెం పొడి కారం కూడా వేస్తాను పచ్చిమిరపకాయలతో పాటు. పులుసు కాబట్టి కొంచెం కారంగా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఈ పోపు చేసి ఉల్లిపాయలు వేసేస్తాను. పప్పు వేస్తాం కాబట్టి ఇది ఎక్కువ వేయక్కర్లేదు పోపు గింజలు. ఇదేంటంటే ఇది వేగింది, పోపు వేగింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదేంటంటే మనం వెంటనే అది కుక్కర్ మూత పెడతాం కాబట్టి అవన్నీ అంత అవసరం లేదు, ఎక్కువ వేగక్కర్లేదు. దీంట్లో తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇది పోపు వేసాను, తోటకూర పెడుతున్నాను. ఒక పెద్ద కట్ట 20 రూపాయలు. ఇది ఒక కట్ట తీసుకొని తరుక్కున్నాను. ఇదేంటంటే కొంచెంగా శనగపప్పు, ఒక పిరిగడ శనగపప్పు నానబెట్టాను, వేస్తున్నాను. ఇది పిరిగడ పప్పు వేస్తున్నాను. అంటే కొంచెం కడిగి కొంచెం సేపు నానబెడితే చక్కగా మెత్తగా ఉడుకుతుంది పప్పు, బాగుంటుంది తోటకూరలో. మళ్ళీ వేరే మన ఉత్తుపప్పు లేకుండా సరిపోతుంది. ఇప్పుడు ఇటు పప్పు కింద వేయకపోతే అప్పుడు ఉత్తుపప్పు వేరే సపరేట్గా వండుకోవాలి పులుసులోకి. నేను ఇట్లా పప్పు వేస్తాను కాబట్టి పప్పు అక్కర్లేదు, ఉత్తపప్పు అక్కర్లేదు. దీంట్లో ఏంటంటే చింతపండు పేస్ట్ కొంచెంగా ఒక 2 చెంచాలు, మరీ ఎక్కువగా వేసుకుంటూ కూడా బాగుండదు. కొంచెంగా ఒక 2 చెంచాలు, టీ స్పూన్తో 2 చెంచాలు, మరి ఎక్కువ పుల్లగా ఉన్నా బాగుండదు. ఇదేంటంటే కొంచెం పసుపు. అందులో ఈ వర్షాకాలం యాంటీబయాటిక్ అంటారు, కంపల్సరీ పసుపు ఎక్కువగా వాడుకోవాలి. కొంచెం మెంతిపిండి, కమ్మటి వాసనకును బాగుంటుంది టేస్ట్. కొంచెంగా ఇంగువ. తర్వాత ఇందులో ఏంటంటే కొంచెంగా కారం వేస్తాను. 2 పచ్చిమిరపకాయలు వేసాను, పులుపు కాబట్టి కొంచెంగా కారం కూడా వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత కొంచెం ఉప్పు, నేనైతే తగినంత చూసి వేసుకుంటాను, మీరు కూడా చూసి వేసుకోవాలి. ఎందుకంటే మీకు మళ్ళీ ఎక్కువ తక్కువలు పడితే ఇబ్బంది. నేను చేసే కూరకి ఏంటంటే నేను వేసే ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది కొలత. దీంట్లో ఏంటంటే కొన్ని నీళ్లు పోస్తాను, ఒక గ్లాసు, ఒక టీ గ్లాస్ కన్నా కొంచెం, ఒక గ్లాసు, చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు నీళ్లు పోయాలి. ఎందుకంటే చింతపండు పేస్ట్ వేసాం కదా, ఇందుకు పులుసు వస్తుంది అనమాట. కొంచెం పలచగా ఉడుకుతుంది, పులుసు లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇదేంటంటే కూర ఉడికింది, ఇందులో వేసాను గిన్నెలో. ఇదేంటంటే మనకి మామూలుగా కొంచెం ఒక గంట వేసుకున్నా కూడా మనకి అన్నం కలుస్తుంది, కడుపుండి అన్నం తినచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ ఒక్కటే చేశాను పులుసు కూర, కొంచెం పెరుగు ఉంటుంది, పచ్చళ్ళు ఉంటాయి కదా, అందుకంటే చేశాను. ఎందుకంటే ఇది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చేసుకొని తిని చూడండి, బాగుంటుంది. నా కామెంట్ రూపంగా చెప్పండి, చేసి చూసి బాగుంటుంది ఇట్లా చేసుకుంటే.